ఆయన పేదవాడిగా జన్మించాడు, సిలువలోకి వెళ్ళాడు, సిలువ మీద వేలాడదీయబడ్డాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. కనుక ఆ పేదవాడిని మీరు జ్ఞాపకం చేసుకుని త్వరగా మనం రక్షించబడాలి, తొందరగా మనం లోబడాలి. లోబడితే నువ్వు అప్పుడు యేసుక్రీస్తుని తొందరగా అంగీకరించింది, లేకపోతే తృణీకరిస్తున్నాం అని అర్థం. తృణీకరిస్తున్నాం. ప్రభుని తృణీకరించొద్దు, దానివల్ల మనకు లాభం ఏమి లేదు. ఈ లోకంలో అందరూ ఆయనను చేర్చుకుని ఆయన లోనికి వెళ్తా ఉన్నారు. కనుక గొప్ప జ్ఞానం అనుకోవద్దు, మన జ్ఞానం దేనికి పనికిరాదు. మనమంట దేవుని జ్ఞానముతో నింపబడితే మనకి, మన ఇంటి వారికి రక్షణ కలిగిద్ది. దేవుని జ్ఞానం అంట తొందరగా లోబడుతుంది, మెత్తని మనసు కలిగి ఉంటుంది. ఈ రోజు మన జ్ఞానం ఎలాంటి జ్ఞానం? దేవునికి తొందరగా లోబడుతున్నావా? ఆయన ఏదైనా ఒక మాట అంటే తొందరగా అయ్యో ప్రభువా నేనేనయ్యా అని తొందరగా కన్విన్స్ అవ్వగలుగుతున్నావా? ప్రభు వైపు చూద్దాం బిడ్డలారా. ఈ రోజున మన జీవితంలో యుద్ధాలు వద్దు, దేవుని జ్ఞానం కావాలి బిడ్డలారా. మన జీవిత విధానానికి కావాల్సింది హై స్థాయి కాదు, దేవునిలో ఉన్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపుతాడంటండి. ఒక పాపాత్ముడంట మంచి పనులు జరుగుతుంటా వాటన్నిటిని చెరుపుతూ ఉంటాడు. దేవునిలో ఎదుగుదామంటే వద్దయా దేవునిలో ఈ పని వద్దా పర్లేవాడు, చండాలమైనటువంటి మనసు. ఈ మనసు నుంచి మనం రక్షించబడాలి. ప్రభు వైపు చూద్దాం.